వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. గురువారానికి వాయిదా వేసిన అసెంబ్లీ సమావేశం. తెలంగాణ గురించి అసెంబ్లీలో హడావిడి. ఉస్మానియాలో ఉద్రిక్తత. విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రాళ్లు రువిన విద్యార్థులు. వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీ మోపనున్న బ్యాంకులు. హనీమూన్ కోసం వెళ్లిన పెళ్లి జంట విషాదం. మరింత దిగజారిన రూపాయి విలువ పెంచేందుకు సన్నాహాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బుధవారం అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగింది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణపై తీర్మానం పెట్టాలంటూ శాసనసభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించడంతో సభాపతి అయిన నాదెండ్ల మనోహర్ శాసనసభను అంతకుముందు 2 పర్యాయాలు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తర్వాత కూడా ఆందోళన కొనసాగడంతో సభ గురువారానికి వాయిదా వేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ టీజేఏసీ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుండి తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు అసెంబ్లీ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఓయూ ప్రధాన ద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టేందుకు సుమారు 15 బాష్పవాయు గోళాలను ఉపయోగించారు. अनुमति वाली चलो असेंबली की దుక్కి దున్నే రైతన్నకు మరో షాక్ తగిలింది. పంట రుణాల తిరిగి చెల్లింపునకు ఒకే రకమైన విధానం ప్రవేశపెట్టింది. రుణాల వసూలుకు బ్యాంకులు ఇక తమకిష్టం వచ్చినట్టుగా గడువులు నిర్ణయించుకుంటాయి. దీనితో రైతులపై మరింత భారం పడే అవకాశం ఉంది. పంటల సీజన్ల వారీగా బ్యాంకులు రుణాలు వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు తీసుకునే పంట రుణం 1 లక్ష ఉంటే వడ్డీ ఉండదు. అప్పు 1 లక్ష నుండి 3 లక్షల మధ్య ఉంటే రుణాన్ని సకాలంలో చెల్లించినప్పుడే పావుల వడ్డీ వర్తిస్తుంది. లేని ఎడల రైతులు నిలిచిపోయి 7% వడ్డీ భారం పడుతుంది. ఎస్బీఐ లాంటి బ్యాంకులు ఖరీఫ్ రుణాన్ని మార్చిలో, రబీ రుణాన్ని జూన్లో వసూలు చేస్తాయి. సహకార బ్యాంకులు కూడా దాదాపు ఇలాగే వసూలు చేస్తున్నాయి. ఒక గ్రామంలో కొద్ది మంది రైతులు సహకార బ్యాంకుల నుండి, మరికొద్ది మంది వేరే బ్యాంకుల నుండి రుణాలను పొంది ఉంటే వాటిని తిరిగి చెల్లించడంపై గందరగోళం నెలకొంటుంది. దీనితో అన్ని బ్యాంకులు ఒకే సమయంలో రుణాలని తిరిగి వసూలు చేయడం అవసరమని రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమితి పరిగణిస్తుంది. దీనితో రైతుల గుండెల్లో రైలు పరిగెత్తినంట పనయ్యింది. హనీమూన్ యాత్ర ఆ జంటకు విషాద యాత్రగా మిగిలింది. కేరళలోని ఓ బోటు ములగడంతో ఓ కొత్త జంట మరణం విషాదంగా మారింది. విశాఖలోని విశాలాక్షి నగర్కు చెందిన కృష్ణసాగర్కు 10 రోజుల క్రితం భీమిలికి చెందిన హైమావతితో వివాహమైనది. దీంతో హనీమూన్ కోసం వీరిద్దరు షికారు కోసం కేరళకి వెళ్లారు.
అక్కడ వాళ్ళిద్దరు హౌస్ బోట్లో షికారు చేస్తుండగా హఠాత్తుగా బోటు మునిగిపోయింది. దీంతో హైమావతి, కృష్ణసాగర్ చనిపోయారు. హైమావతి మృతదేహం దొరికినప్పటికీ కృష్ణసాగర్ ఆచూకీ దొరకడం లేదు. మృతదేహం కోసం స్థానిక ఈతగాళ్లు గాలిస్తున్నారు. ఈ ఘటనపై విశాఖలోని వాళ్ళ ఇంటి దగ్గర విషాద ఛాయలుగా నెలకొంది. కాళ్ళు పారాని ఆరకుండా, పెళ్లింటి సందడి ఇంకా పూర్తవ్వకుండానే కొత్త జంట వికట జీవులుగా కావడంతో అంతా విషాదంతో మునిగిపోతున్నారు. కరెన్సీ పతనం మరింత దిగజారింది. డాలర్ దెబ్బకు పతనమైన మార్కం రేటు 58.98 స్థాయికి పడిపోయింది. గత 5 రోజుల నుంచి రూపాయి విలువ క్షీణిస్తూ వస్తుంది. భారీగా క్షీణించిన రూపాయి విలువపై ఆందోళన చెందుతున్న కేంద్ర ఆర్థిక శాఖ విదేశీ నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ బాండ్ల జారీ ద్వారా నిధులు సేకరించే ఆలోచన కూడా ఉందని ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారావు తెలిపారు. మరో 3-4 రోజుల్లో భారీ ఎత్తున FII పెట్టుబడులు దేశంలోకి ప్రవహించే అవకాశం ఉందని, దీని ద్వారా రూపాయి విలువ కొంత స్థిరత్వం వచ్చేందుకు వీలుంటుందని ఆయన అన్నారు. రూపాయి విలువను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం వీలైనన్ని మార్గాలు వెతుకుతుందని ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారులు రఘురామ్ రాజన్ తెలిపారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తనను కలవడంపై మీడియా చేసిన ప్రచారానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రమ్మని చెప్పలేదంటూ, వారిని ఛాంబర్కి ఎవరు రమ్మన్నారన్న ప్రశ్నను సంధిస్తూ రేపటి నుంచి తన ఛాంబర్కి కాంగ్రెస్ నేతలెవరూ రావడానికి వీల్లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. ఇక నుండి ఆవుని కొనాలన్నా, అమ్మాలన్నా ఇంటర్నెట్కు వెడితే చాలు. ఆన్లైన్ టెక్నాలజీ పుణ్యమా అని పాడి రైతులకు ఇప్పుడు దళారుల దగ్గరికి వెళ్ళి కష్టాలు పడాల్సిన అవసరం లేదు. అదెలా అంటారా? ఇప్పుడు ఈ సైబర్ సంతలు అందుబాటులోకి రావడంతో పాడి రైతులు సంతకు వెళ్ళి బేరాలు చేసే భారాలు తగ్గాయి. ఆవుని కొనాలన్నా, అమ్మాలన్నా ఇంటర్నెట్లో తగ్గ వివరాలు పెడితే క్షణాల్లో వ్యాపారం అయిపోయినట్టే. వాహనాలు, వస్త్రాలు మరియు ఇతర వస్తువులు కొనుగోలుకు ప్రకటనలు ఇచ్చే OLX కంపెనీలు ఇప్పుడు పల్లె ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా తమ సైబర్ సంత సేవలను ఏర్పాటు చేయడంతో నచ్చిన వస్తువులు కొనుక్కోవడంతో పాటు దళారుల మోసాల నుండి బయటపడ్డామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్విక్కర్, OLX లాంటి సైబర్ సంతలు యాప్స్ ను వాడుకలోకి తెచ్చిన సైట్స్ కు రాబోయే కాలంలో కూడా ఆదరణ పొందాలని ఆశిద్దాం. తెలంగాణ ఉద్యమకారులని మావోయిస్టులతో పోల్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర దురహంకారని ఓయూ విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయంలో ఆయనకు విద్యార్థులు బహిరంగ లేఖను రాశారు. శాంతియుతంగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని రెచ్చగొట్టేందుకు ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విద్యార్థులు ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వారిని ముఖ్యమంత్రి విమర్శిస్తుంటే ప్రాంత ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం తెలంగాణ ప్రాంత ప్రజల దురదృష్టమని విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిపిఐ, బీజేపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటుగా వాళ్ళతో మాట్లాడుతూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలాగా, తెలంగాణ ఉద్యమాన్ని ఛత్తీస్గఢ్లో ఏం జరిగిందో చూశారుగా అంటూ తెలంగాణ ఉద్యమాన్ని మావోయిస్టుల ఉద్యమంతో, సాయుధ పోరాటంతో పోల్చడాన్ని తెలంగాణ విద్యార్థి జేఏసీగా, ఓయూ జేఏసీగా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ వ్యాఖ్యలు సీమాంధ్ర దురహంకారానికి దర్శనమని ఓయూ జేఏసీగా తెలియజేస్తా ఉన్నాం. 14వ తేదీన జరగబోయే చలో అసెంబ్లీ కార్యక్రమానికి సంబంధించి ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో ఇలా అసెంబ్లీ ముట్టడి, పట్నాలో జరిగినటువంటి అసెంబ్లీ ముట్టడి ఇలా శాంతియుతంగా నిర్వహిస్తూ ఉంటే పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ, బైండ్ ఓవర్లు చేస్తూ ఇలా ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ సీఎం కుమార్.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన వెంటనే వైద్యులుగా స్థిరపడాలనుకున్న విద్యార్థుల ఆలోచనకి గండిపడింది. అదెలాగంటారా? ఎంబీబీఎస్ పూర్తి చేశాక ఏడాది వరకు పల్లెవాసులకి సేవలు అందించిన తరువాతే అసలు వైద్యులుగా గుర్తింపు పొందుతారని ప్రభుత్వం వెల్లడించింది. ఎంబీబీఎస్ చేసిన అనంతరం పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ కోర్సులు ముగించుకున్న వారు ఆ తర్వాత ఇంకో ఏడాది వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో డిగ్రీతో వైద్య చికిత్సలు చేయడానికి పని చేయవలసి ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ వైద్య సేవలకి పట్టణాలకే పరిమితం అవుతున్నందువల్ల పల్లెవాసులకి వైద్య సేవలు కరువవుతున్నాయి. అందువల్ల ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందువల్ల గ్రామాల్లో ఏడాది పాటు వైద్య సేవలు చేసినట్లు ధృవీకరణ పత్రం పొందిన వైద్యులకే పూర్తిస్థాయి గుర్తింపు లభిస్తుందని సర్కారు నిర్ణయించింది. ప్రయాణికులకు రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలన్న సదుపాయం కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. పెరిగిపోతున్న మొబైల్ ఫోన్లను ఆధారం చేసుకుని ఈ సదుపాయాన్ని జూలై 1 నుంచి ప్రత్యేక నెంబర్ ద్వారా ప్రారంభించనున్నది. SMS టికెట్ బుకింగ్లో ముందుగా మొబైల్ నెంబర్తో సహా బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసుకోవాలి. నగదు చెల్లింపు కోసం బ్యాంక్ అధికారులు MMID పాస్వర్డ్ను కేటాయిస్తారు. ప్రయాణికులకు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు గమ్యస్థానం, రైలు నెంబరు, పేరు, తేదీ తదితర వివరాలు అన్నీ SMS చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధించిన చెల్లింపు వ్యవహారం పూర్తి అయిన తర్వాత టికెట్ రిజిస్టర్ అవుతుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నందుకు 5,000 రూపాయలు ఖర్చయితే ఒక్కొక్క SMSకి 3 రూపాయలు, దానికన్నా ఎక్కువ ఖర్చయితే 10 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఈ సదుపాయం వల్ల ప్రయాణికులు ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 14న తెలంగాణ జేఏసీ చలో అసెంబ్లీకి అనుమతి లేదని నల్గొండ ఎస్పీ నవీన్ తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా ఎవరైనా ఎటువంటి ఆందోళన చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఎవరైనా ధర్నాలు చేస్తే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 10 చెక్ పోస్టులు మరియు అంతర్గతంగా 25 చెక్ పోస్టులు పెడుతున్నామని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే 500 మందిపై కేసులు నమోదయ్యాయని ఆయన తెలియజేశారు. ఇవ్వలేదు, సో వెంటనే ఇది ఇల్లీగల్ అవుతుంది. పర్మిషన్ తీసుకోలేదంటే ఇది ర్యాలీ కూడా ఇల్లీగల్ ర్యాలీ, ధర్నా ఏమి ఉంటే ఇది ఇల్లీగల్ అవుతుంది. దయచేసి ఇదే మార్చ్లో ఇదే చలో అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయకూడదు. మీరు పార్టిసిపేట్ చేస్తే ఇది ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేషన్ ఉంటుంది. అండ్ దాట్ మేక్స్ యూ లయబుల్ ఫర్ స్ట్రాంగ్ లీగల్ యాక్షన్. మొత్తం తయారీ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మేనల్లుడి హత్య కేసులో ప్రధాని ముద్ద అయిన పొదల రవి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం కోనాయిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రవి చంద్రలపాడు మండలం బ్రాహ్మపట్ల వారి గ్రామంలో స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. రవి విధులకు హాజరయ్యేందుకు స్కూల్కి వెళుతుండగా దుండగులు మధ్య మార్గంలో అడ్డగించి స్కార్పియోతో ఢీకొట్టి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో అక్కడికక్కడే మృతి చెందగా తోటి ఉపాధ్యాయుడు గాయాలతో బయటపడ్డాడు. ఇతన్ని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరులో అగ్రిటెక్ ఇండియా 2013 సదస్సు ఆగస్టు 23 నుంచి 3 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ సదస్సుకు 22 దేశాలకు చెందిన 370కి పైగా కంపెనీలు తమ వ్యవసాయ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ ఉత్పత్తులు అన్నీ ఒకే వేదికపై రావడం వల్ల వ్యవసాయదారులను ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా రైతులకు కొత్త సాంకేతిక పద్ధతుల గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుందని సదస్సు చీఫ్ కోఆర్డినేటర్ జాఫర్ నక్వీ తెలిపారు. అంగన్వాడీల పోరాటం ఫలించింది. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంగన్వాడీ వర్కర్స్, ఆయాలు ఈరోజు హైదరాబాద్లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో యూనియన్ నేతలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వర్కర్స్, ఆయాలు వాళ్ళ డిమాండ్స్ను తక్షణమే పరిష్కరించాలంటూ ఈరోజు కేంద్రీయ విద్యాలయం నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లకు 2,000 రూపాయల చొప్పున, ఆయాలకు 1,000 రూపాయల చొప్పున జీతం పెంచాలంటూ వాళ్ళు కోరారు. అయితే యూనియన్ నేతలను చర్చలకు పిలిచిన ప్రభుత్వం వర్కర్లకు 500 రూపాయలు, ఆయాలకు 250 రూపాయల చొప్పున పెంచుతున్నామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధునాతన సౌకర్యాలతో నిరంతర సేవలతో కూడిన ద బర్త్ ప్లేస్ హాస్పిటల్ ప్రారంభోత్సవం ఈరోజు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఘనంగా జరిగింది. 5 స్టార్ హోటల్స్ ను తలదన్నే రీతిలో తీర్చిదిద్దబడిన ఈ హాస్పిటల్లో మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు 9 నెలల ప్యాకేజ్ తో కూడిన అన్ని రకాల సదుపాయాలను 1,40,000 రూపాయలతో ఈ హాస్పిటల్ అందిస్తుంది. ముందుగా ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా 24 గంటలు డాక్టర్ల పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ నడుస్తుంది. 25 గదులు కలిగి ఉన్న ఈ హాస్పిటల్లో భోజన సదుపాయాలు మొదలుకొని తల్లి ఆరోగ్యానికి సంబంధించిన యోగా, వ్యాయామం, సంగీతం ఇలాంటి ఎన్నో రకాల సదుపాయాల్ని అందిస్తుంది ఈ హాస్పిటల్.
గర్భిణీ మహిళను చూడడానికి ఏ సమయంలోనైనా విజిటర్స్ ని అలౌ చేయడమే కాకుండా ప్రసవ సమయంలో కూడా తల్లి లేదా భర్త తోడుగా ఉండే విధంగా అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ సందర్భంగా ద బర్త్ ప్లేస్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు ప్రిన్సిపల్ కన్సల్టెంట్ రతన్ జలాన్, మేనేజింగ్ డైరెక్టర్ సిరిపురపు తరుణ్ మాట్లాడుతూ చాలా హాస్పిటల్స్ లో గర్భిణీ స్త్రీలు అక్కడి వాతావరణం సౌకర్యాలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు ఇక్కడ తలెత్తకుండా శిశువు జన్మించడం అనేది తల్లికి జీవితాంతం గుర్తుండిపోయేలా చేయడమే తమ లక్ష్యం అంటూ వివరించారు. అలాగే ఈ హాస్పిటల్లో చేరిన ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి సిజేరియన్ ద్వారా కాకుండా వారికి ముందు నుంచే సరైన జాగ్రత్తలు ఇస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ యోగా, వ్యాయామం వంటి సౌకర్యాలు కల్పిస్తూ సుఖ ప్రసవం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. The birthplace is the kind of services that we provide to mothers to be everywhere in the city. Right? I don't think anyone can go to a place that offers so much convenience and such a great experience to the mothers. చిరునామా ధృవీకరణ కోసం ఇక నుంచి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డును వినియోగించవచ్చని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. పౌరుల నివాస చిరునామా తాజా వివరాల కోసం ఇంటింటికి సర్వే నిర్వహిస్తామని, అనంతరం అర్హులైన ఓటర్లకు కొత్తగా గుర్తింపు కార్డులను జారీ చేస్తామని వివరించారు. ఈ సమాచారం సేకరణ కోసం బూత్ స్థాయి అధికారులు దేశమంతా సర్వే చేపడతారని తెలిపారు. శౌర్య పథకాలు పొందిన పోలీసులకు పారామిలిటరీ సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక భృతిని కేంద్రం రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రపతి పోలీసులు శౌర్య పథక గ్రహీతలకు పొందే భృతి 1500 నుంచి 3000 రూపాయలకు, సాధారణ శౌర్య పథకాలు పొందిన పోలీసులకు భృతిని 900 నుంచి 2000కు పెంచినట్టు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే వెల్లడించారు. మీకు గూగుల్, ఫేస్బుక్, యాహూ వంటి ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీల్లో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్తో కూడిన అకౌంట్స్ ఉన్నాయా? అయితే మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు అమెరికా గుప్పిట్లో ఉంది. అదేలా అనుకుంటున్నారా? అమెరికా ప్రజల భద్రత కోసం ప్రపంచ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రిజం అనే ప్రోగ్రాం ద్వారా తమ గూఢచార సంస్థలు సేకరిస్తున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరోక్షంగా తెలిపారు. ఈ వ్యవహారంతో ప్రపంచ దేశాలన్నీ తమ రహస్య సమాచారం బయటికి పోతుందన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా గూఢచార సంస్థలైన NSA ఇంటర్నెట్ కంపెనీల సర్వర్లలోకే దూరి ప్రపంచ ప్రజల సమాచారాన్ని రాబడుతున్నాయి. అయితే ఆయా ఇంటర్నెట్ కంపెనీలు మాత్రం వారి యూజర్ల సమాచారం బయటికి పోకుండా రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్నాయి. రైట్ టు వర్క్ ఫౌండేషన్ అధ్యక్షులు కాంతిమతి కన్నన్ ఈ రోజు లోక్సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సమక్షంలో లోక్సత్తా పార్టీలో చేరారు. బాడ్చర్ల కోసం ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని కాంతిమతి కన్నన్ ఎంతో పోరాటం చేశారని, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లోనే కాక భారతదేశం మొత్తం ఆమె చేసిన పోరాటానికి ఎంతో గుర్తింపు లభించిందని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు అన్నారు. కాంతిమతి కన్నన్ మాట్లాడుతూ రాజకీయంలో ఎంతో విలువలు కలిగిన పార్టీ లోక్సత్తా పార్టీ మాత్రమేనని, ఈ పార్టీలోకి చేరడం వల్ల కొత్త ఉత్సాహం వచ్చిందని, పార్టీలో ఉండి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ రాజకీయం అంటే ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం వస్తున్నారే తప్ప సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఎవరు ప్రయత్నం చేయడం లేదని, కానీ కాంతిమతి కన్నన్ ప్రజలు నడవడానికి ఫుట్పాత్ ఏర్పాటు చేయడం కోసం ఎంతో శ్రమించారని, ప్రతి ఒక్కరిలో చిరునవ్వులు చిందించడం కోసం ఇన్నాళ్ళు ఆమె చేసినదంతా పరోక్షంగా రాజకీయమేనని, ఇప్పుడు ఆమె ప్రత్యక్షంగా రాజకీయంలోకి వచ్చి ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన కొనియాడారు. రైట్ టు వర్క్ ఫౌండేషన్ పేరుతో కొన్ని సంవత్సరాలుగా పోరాడి అటు GHMCతో ప్రభుత్వంతో ఫలితాలు సాధిస్తూ వస్తున్నటువంటి ప్రఖ్యాత సంఘ సేవకురాలు కాంతిమతి కన్నన్ గారు ఈరోజు లోక్సత్తా పార్టీలో చేరుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తున్నాం. When God does today, India does tomorrow. Already there is evidence to show that what Lok Sabha thinks and fights for today, the rest of India follows suit tomorrow. అంచేత ఈ ఉద్యమంలో పాల్పంచుకుంటున్నందుకు మనసారా అభినందిస్తూ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నిరాశవాదులందరికీ నేను మనం చేస్తున్నాను. నిరాశకి కావాలి. Most importantly, what do I want to do? I don't want to change the society. I want to change the underprivileged. అంటే బీదవాళ్ళకి నీళ్ళు ఉందా, అన్నం ఉందా, స్కూళ్ళు ఉందా, అంటే స్కూల్ షుడ్ బి వెరీ గుడ్. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000778.
మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట్ హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.